హాయ్ అండి. రీసెంట్‌గా నేను శారీతో అయితే క్రాప్ టాప్ లెహంగా అయితే డిజైన్ చేసుకుంటున్నాను కదా! పార్ట్ 1, పార్ట్ 2 అయితే చూసేసారు కదా! ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 3 కూడా చూసేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బ్యూటీ అండ్ ఫ్యాషన్ సంబంధించిన మీ అందరికీ ఉపయోగపడే వీడియోస్ ఎప్పుడూ అప్‌లోడ్ చేస్తాను. అలాగే ఇక్కడేంటంటే బ్లౌజ్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా! లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. ఇక్కడైతే నేను ఆల్రెడీ కటింగ్ వీడియో మన ఛానల్‌లో ఉంది కాబట్టి, నేనైతే కట్ చేయడం అయితే అంత క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. స్టిచ్చింగ్ అయితే నేను ఆల్రెడీ ఇక్కడ చూసారు కదా! వీ నెక్ అయితే పెట్టుకున్నాను. ప్లస్ ఏంటంటే ప్రిన్సెస్ కట్ అయితే పెట్టుకున్నాను. ఫ్రంట్ వీ నెక్ కన్నా బ్యాక్ వీ నెక్ మనం హైట్ పెట్టుకుంటే చాలా బావుంటుంది. బ్యాక్ సైడ్ కాబట్టి. ఆ వీ నెక్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇలా మనకి వెడల్పు రౌండ్ అది డ్రా చేసినప్పుడు అంత కంఫర్టబుల్‌గా ఉండదు. అదే వీ నెక్ అయితే చాలా బావుంటది. మనం నెక్ సెట్ ఏదైనా ఆ షేప్‌లో వేసుకుంటే కూడా చాలా బావుంటుంది. ప్లస్ ఇక్కడేంటంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది కాబట్టి హ్యాండ్స్‌కేంటంటే నేను లంగాకొచ్చిన అంచు రావాలనుకున్నాను. అదే విధంగా కంప్లీట్‌గా చాలా వచ్చింది. చూసారు కదా! కంప్లీట్‌గా లెహెంగా అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. బ్లౌజ్ అయితే కూడా చూసేసారు కదా! కంప్లీట్ స్టిచ్చింగ్ అయితే నేను వీడియో చూపించలేదండి. ఎందుకంటే మన ఛానల్‌లో ఆల్రెడీ ఉంది. అందుకని చెప్పి నెక్స్ అవి ఏం పెట్టాను మాత్రమే చూపించాను. ఈ మోడల్ ఫైనల్‌గా బుట్టలు ఇంగోండి ఇక్కడ అలాంటివి బ్లౌజ్ కూడా ఏం పెట్టుకోవాలని చేశానంటే అనుకున్నాను. కానీ కంప్లీట్‌గా మళ్ళీ కుట్టేసి అనిపించింది ఉక్సులు తాడు శారీకొచ్చిన వేసేసి లేస్‌ని మనం దీనికైతే ఇలా తాడు డిఫరెంట్‌గా తీసుకొచ్చానండి. పెట్టుకుంటే చాలా తాడు బావుంటుంది కదా అని. తీసుకొస్తే ఇప్పుడు వీటిని తిరిగేస్తాను చూడండి ఎంత బావుందో. ఇది కూడా నేను రీసెంట్‌గా ఒక వీడియోలో అయితే చూసాను. నాకు నచ్చింది. రెగ్యులర్‌గా మన సమోసా మోడల్ ఉంటది కదా! అది పెట్టుకుంటాం. కానీ ఇది నచ్చింది. జస్ట్ ఇలా మనం ఫోల్డింగ్ చేసి ఆ క్లాత్‌ని మళ్ళీ 2 ఫోల్డింగ్స్ చేసి మధ్యలో క్లాత్ పెట్టి తిరిగేసేయడమే. చాలా ఈజీ. ఇక్కడ చూడండి నాకేంటంటే వీడియో ఎవరు తీసేవాళ్ళు లేరు. అందుకని చెప్తే మీకు అంత క్లియర్‌గా అయితే చూపించలేదు. కానీ చూసారు కదా! ఇక్కడ మళ్ళీ మీకోసం అయితే క్లియర్‌గా చూపిస్తున్నాను. ఆల్రెడీ మోడల్ అయితే చాలామంది పెట్టుకునే ఉంటారు. ఇప్పుడు ఇలా మధ్యలో పెట్టిన తర్వాత ఒక కుట్టు వేసుకోవాలండి. వేసుకున్నాక దీన్ని తిరగేసేయాలి. డిఫరెంట్ షేప్ అయితే వచ్చిందండి. నాకు నచ్చింది. మనం రూ. 50, 100 పెట్టి హ్యాంగింగ్స్ కొనే కన్నా ఇలాంటి మోడల్స్ అయితే బావుంటాయి. కంప్లీట్‌గా మా అమ్మగారు ఇచ్చిన కొత్త శారీని ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. దీన్ని మీదకి మనం ఓని అయితే చున్నీ ఏదైనా మంచిది పేరప్ చేసుకోవచ్చు. యెల్లో బావుంటదో, పింక్ బావుంటదో కామెంట్ చేయండి. బ్లౌజ్ కూడా చూసారు కదా! చాలా బాగా అయితే వచ్చింది. వీలైతే మీకేసుకొని పక్కన ఎక్కడైనా పిక్ అయితే యాడ్ చేస్తాను. ప్లస్ ఇక్కడ చూసారు కదా! నడుముకి తాడైతే ఎక్కించలేదండి. ఎలాస్టిక్ అయితే పెట్టుకుందాం అని చెప్పేసి. ఇక్కడ మళ్ళీ మీకు బ్లౌజ్ ఒకసారి క్లియర్‌గా అయితే చూపిస్తున్నాను. ఫ్రంట్ వీ నెక్ పెట్టుకున్నాను. బ్యాక్ వీ నెక్కే పెట్టుకున్నాను. ప్రిన్సెస్ కట్ అయితే పెట్టుకున్నాను. హ్మ్. హ్యాంగింగ్స్ కూడా చూసేయండి. చాలా బావున్నాయి కదా! అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను. అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కుర్తీస్. ఆ స్క్రాచ్ మెటీరియల్ లాంటి వాటితో మనం కుర్తీస్ అయితే డిజైన్ చేసుకుందాం. దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్‌లోడ్ చేస్తాను. ఇక్కడ కంప్లీట్‌గా లెహెంగా అయితే స్టిచ్చింగ్ చేసాం. బ్లౌజ్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్‌లో ఎప్పుడు ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ పెట్టడానికి మీకు మంచి మంచి టిప్స్ అలాంటివి కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి.